మొబైల్ ఫోన్ రేడియేషన్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ అనమాట. అంటే అది క్యాన్సర్కి కారణం అవుతుంది అన్న సరైన ఆధారాలు మనకి డేటా లేవు. కూల్ డ్రింక్స్ తీసుకుంటే అది హై షుగర్ డ్రింక్ అనమాట. ఎప్పుడైనా షుగర్ అధిక మోతాదుల్లో తీసుకున్నప్పుడు శరీరంలో కొన్ని తేడాలు వస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఫార్మేషన్ ఎక్కువ జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబేసిటీ ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. ఒబేసిటీ ఎప్పుడైతే ఉందో అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేస్తుంది. క్యాన్సర్ ఏర్పడటానికి ఒక ఫర్టైల్ గ్రౌండ్ లాంటిది క్రియేట్ చేస్తుంది అనమాట. ఒబేసిటీ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ కనుక ఎప్పుడైనా సరే హై షుగర్ డ్రింక్స్ అనేవి అడ్వైస్ చేయటం జరగదు. స్టోర్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ క్యాన్సర్ కారకం అని చెప్పడానికి ప్రస్తుతానికైతే ఆధారాలు లేవు. మనకేంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ కన్జ్యూమ్ చేయటం హెల్తీ అండ్ ఆరోగ్యకరం అని చెప్తాం కాబట్టి అలా ఫాలో అవటం మనకి మంచిది. స్టోర్డ్ ఫుడ్లో మనకున్న ప్రిజర్వేటివ్స్ కారణంగా కొంతమందికి ఈ కార్సినోజన్స్ అందులో ఉండే అవకాశం ఉంది కనుక సో స్టోర్డ్ క్యాన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం మంచిది. ఎక్కువగా పొగ తాగటం వలన, సిగరెట్ స్మోకింగ్ వలన మనకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా ఈసోఫేగియల్ క్యాన్సర్స్, ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నిటికీ స్మోకింగ్ ఒక కారణంగా అవుతుంది. మద్యం సేవించడం వల్ల ఏంటంటే మనకి స్మోకింగ్లో ఉన్న కార్సినోజన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా డిజాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు మనం మ్యూకోజా ఉంటుంది కదా, సో అందులో ఏంటంటే ఈ స్మోక్ పార్టికల్స్ ఈజీగా డిజాల్వ్ అవ్వటానికి అవి బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాయి. అవి డిజాల్వ్ అయినప్పుడు కార్సినోజన్ ఇంకా ఎఫెక్టివ్గా మనం అబ్జార్బ్ చేసుకుని అండ్ ఇంకా క్యాన్సర్ ఎక్కడైనా మొత్తం మన అన్నవాహిక ప్రాంతంలో ఎక్కడైనా క్యాన్సర్ ఉత్పత్తి కాగల కెపాసిటీని పెంచుతుంది. సో స్మోకింగ్ని కార్సినోజన్గా దాని పొటెన్షియల్ ఆల్కహాల్ పెంచుతుంది. రెండు కలిపి తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ క్యాన్సర్ అవకాశాలు ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఆల్కహాల్ తీసుకోవటం వలన లివర్ బాగా డ్యామేజ్ గురవుతుంది. సో లివర్లో ఏంటంటే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వస్తుంది. అది ఒక ఇన్ఫ్లమేషన్ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేస్తుంది. తర్వాత క్యాన్సర్ ఉత్పత్తికి కారణం కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఒకదానికొకటి హెల్ప్ చేస్తూ క్యాన్సర్ కారణం అవుతున్నాయి.